సూర్యమన్న తన అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇస్తూ ఆ కుటుంబానికి ఒక భరోసాను కూడా కల్పించాలని. ఎందుకంటే ప్రతిసారి అన్న మనకు చెప్పగానే వస్తారు. సభా నిర్వాహకులు వచ్చేసింది విద్యార్థి నాయకులు, కళాకారులు, ముఖ్యంగా కుటుంబ సభ్యులకి సాంస్కృతి ఈరోజు సభ నిర్వహిస్తున్నారని చెప్పేసి యాదగిరి చెప్పడం ఏమైనా మనం చూస్తే తెలంగాణ మందిరోత్సవాలు అనేక మంది కవులు, కళాకారులతో పాటు విద్యార్థులు చాలా శోచనీయమైన అంశం ఏంటంటే పూర్వ ప్రభుత్వాలు ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమకారుల వైపు అంటే భక్తు రాజకీయం అని ఎలక్షన్స్ వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత భక్తు రాజకీయ పార్టీగా వెళ్ళిపోయిన ఉద్యమ పార్టీలు, ఆ క్రమంలో వచ్చిన అనేక పార్టీలు కానివ్వండి, సంఘాలు కానివ్వండి, ఉద్యమకారులను పట్టించుకోలేదని చెప్పేసి మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ 2.5 సంవత్సరాల నుంచి వారు తీసుకున్న కార్యాచరణ ఇంతవరకు ప్రకటనలకు మాత్రమే పరిమితమైంది, కానీ దాన్ని పూర్తిగా ఆచరణలోకి తీసుకురాలేదని చెప్పేసి మనందరం తెలుసు. ఈరోజు మల్లేషు మన మధ్య లేకపోవడానికి కేవలం తన వ్యక్తిగత ఆర్థిక సమస్యని ప్రారంభించడం, అదే ఒక సామాజికమైన అంశం. తెలంగాణకు సాధించడంలో, గొంతివ్వడంలో, గజ్జబట్టడంలో, డబ్బు కొట్టడంలో, ప్రతి గ్రామాన తెల్లారు లేచినప్పటి నుంచి ప్రజల మధ్య ఉండి ఆ జ్ఞాన చైతన్యం అందించిన దాంట్లో మల్లేశం. తను ఒక వైద్యుడు. ఆ వైద్య వృత్తిని పక్కన పెట్టి ఆ వైద్య వృత్తిని కూడా ముందుకు తీసుకుపోయి ఒక తెలంగాణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి అనేక ఫౌండేషన్ మీటింగ్ పెట్టినప్పుడు కానీ, తెలంగాణ ఉద్యమాలు తెలియజేసి మీటింగ్స్ పెట్టినప్పుడు కానీ తన చురుకైన పాత్ర ఉంటుంది. నేను ఇదివరకు వచ్చేప్పుడే అడిగాను, ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది అన్నప్పుడు, తెలంగాణ ఉద్యమకారుల చేసి ఏర్పడినప్పుడు ఒక దాదాపు 1000-1200 మంది అన్న ప్రొఫెసర్ రామరెడ్డి అని ఉన్నాడు, మన మాస్టర్జీ అన్న వీళ్ళందరూ ఉన్నారు. ఒక 1000-1200 మందితో మనం మీటింగ్ చేస్తుంటాం ఇక్కడ. ఎప్పుడు చూసినా నేను నా సమయానికి నేను అక్కడికి వచ్చేవాడిని. నేను చాలా స్పష్టంగా చెప్పేవాడిని, తెలంగాణ ఉద్యమకారుల చేసి ఏ రాజకీయ పార్టీకి ఎలక్షన్స్ వచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలను ప్రశ్నించే బకెట్. ఎందుకు అంటే మనం ఖచ్చితంగా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో అవి సాధించుకునేకి 100% మన దగ్గర అవకాశం ఉంది. అయితే మరి ఇప్పుడు మన ముందున్న కార్యాచరణ ఏంటి? ముందున్న కార్యాచరణ ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి ఒక కమిటీ వేసిండ్రు. ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఉన్నారు. అయితే మనం మీటింగ్ పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్దామా, లేకపోతే వెళ్ళొచ్చేదామా? కానీ మిత్రుల, ముందు ఆ కుటుంబానికి ఏదైతే ఉందో మనముగా ఏం సహకారం చేద్దాం అనేది చాలా ముఖ్యమైన అంశం. ప్రభుత్వం చివరికి వస్తుంది, అది మొదట రాదు. ఏ ప్రభుత్వం రాదు. ఎందుకు అంటే మనం తెలంగాణ ఉద్యమకారులు చేసి ఏర్పాటు చేసిన తర్వాత 1,00,000 ముక్కలైన ఇప్పుడు అది ఎందుకైందనేది ఎవరికి తెలియదు. కానీ ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే మనం ఇలాంటి కళాకారులను కోరుకుంటున్నాం. ఆ కళాకారులు
వాళ్ళు కేవలం ఆర్థిక సమస్యతోనూ మానసిక సమస్యతోనూ కాదు. ప్రభుత్వం ఎప్పటివరకైతే మేము ఇస్తాన మేనిఫెస్టోలో పెట్టిన 250 గజాలు, వాళ్ళకి ఇస్తాన పెన్షన్, మెడికల్ ఫెసిలిటీస్, కుటుంబానికి ఆ పిల్లలకు చదువు విషయంలో సహాయంగా లేకపోతే ఇలాంటి మానసికమైన స్థితి వస్తుంది అని చెప్పి మనం గమనించాల్సిన అవసరంగా భావిస్తాము. ఈరోజు ప్రశ్నించాల్సింది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈరోజు ప్రశ్నించాల్సింది ఆ శాఖకు సంబంధించిన వ్యక్తులు, ఈరోజు ప్రశ్నించాల్సింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఇంకెంతకాలం కాలయాపన చేస్తాం? ఇవ్వాల్సింది ఏదైతే ఉందో అది న్యాయం, దక్కాల్సింది ఏదైతే ఉందో అది న్యాయం. ఖచ్చితంగా మనం అందరం కలిసి, పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ, అందరూ కూడా నిర్ణయం చేయాల్సిన అవసరం ఉన్నది. అందరం కలిసి నిర్ణయం చేద్దాం. మీరు ఎక్కడికి రమ్మన్నా కూడా నేను మీతో కలిసి చూస్తాను. ఈ కుటుంబాన్ని మనం ఆడుకుంటామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, ఒకసారి మల్లేశ్వరికి జోహార్లు చెప్తూ జోహార్ గిర్పల్లి మల్లేశం అన్నకి, జోహార్ ప్రజా నాయకులు గిర్పల్లి మల్లేశం అన్నకి. ఈ అవకాశం ఇచ్చిన గిరికి, తర్వాత కమిటీ మెంబర్స్ అందరూ ధన్యవాదాలు చేసుకుంటున్నాను. నేను ఏంటి ఊరికే మాటలు చెప్పడానికి రాదు. మీరు అందరూ ఏ నిర్ణయం చేస్తారో, ముఖ్యమంత్రి ఇంటికి పోదామా, సాంస్కృతిక శాఖ ఇంటికి పోదామా, మినిస్టర్ ఇంటికి పోదామా నిర్ణయం చేస్తాం. పేరు పెట్టి ఉండి మన డిమాండ్ ఏంటిది? ఇక్కడ వాళ్ళకు ముందు ప్రభుత్వం నుంచి కావలసిన, వాళ్ళు ఇవ్వాల్సిన ఏదైతే ప్రకటించిన ఏవైతే ఉన్నాయో అవి మనం సాధించుకున్నాం. ఆ కుటుంబానికి నా వ్యక్తిగతంగా మీరు ఏ నిర్ణయం చేస్తారో నా నుంచి కూడా ఆ నిర్ణయంలో భాగంగా నేను ఉంటాను. ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనం తీసుకొని వినతి పత్రం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన